హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇందులో మనము రైల్వే ఎగ్జామ్లో వచ్చిన ప్రీవియస్ ప్రాబ్లమ్స్ డిస్కస్ చేద్దాము. పర్సంటేజ్ ప్రాబ్లమ్స్. ఇఫ్ శాలరీ ఆఫ్ ఏ ఈజ్ 51% మోర్ దాన్ దట్ ఆఫ్ బి, దెన్ బై వాట్ పర్సెంట్ బి శాలరీ ఈజ్ లెస్ దాన్ దట్ ఆఫ్ ఏ. దీన్ని కనుగొనడానికి మనము బి వాల్యూను 100 అనుకుందాం. బి వాల్యూ 100 అనుకుంటే ఏ వాల్యూ 51% మోర్ కాబట్టి 151 అవుతుంది. బి వాల్యూ 100 అనుకోండి. ఏ వాల్యూ 151% అవుతుంది. ఇప్పుడు ఏబీల మధ్య డిఫరెన్స్ 51 ఉంటుంది. ఇప్పుడు మనం ఏతో కంపేర్ చేయాలి కాబట్టి 51/151 ఇంటూ 100 రాస్తాము. ఇది అప్రాక్సిమేట్గా 100/3 వాల్యూ అవుతుంది. 51 3 అప్రాక్సిమేట్గా 100/3. ఇట్ ఈజ్ ఈక్వల్ టు 33.3. ఇది అప్రాక్సిమేట్గా ఆప్షన్ బి వాల్యూ అవుతుంది, 33.77. This is the right answer. Next question. If A's salary is 17% more than that of B, A is what percent less than that of A? A value, B value. B value 100 అనుకుంటే A value 117 అవుతుంది. ఇప్పుడు మనకు ఏతో కంపేర్ చేయాలి కాబట్టి 17/117 ఇంటూ 100 చేస్తే ఇది 13-14 మధ్యలో ఉంటుంది. 13-14 మధ్యలో ఉంటుంది. 13-15 మధ్యలో ఉంటుంది. 13కి ఎబో ఉంటుంది, 15కు బిలో ఉంటుంది. సి వాల్యూ అప్రాక్సిమేట్గా అవుతుంది. ఎలా క్యాలిక్యులేట్ చేయాలో చూపిస్తాను చూడండి. 100% 117 అనుకోండి. దీని నుండి 17 వాల్యూ అనుకుంటే మనకు అప్రాక్సిమేట్గా 13.8 అలా వస్తుంది. ఇది 14కు దగ్గరగా ఉంది కాబట్టి ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. హండ్రెడ్ 117 అనుకొని నా 1% వాల్యూ 1.17 అవుతుంది. 7 వాల్యూ 2 అవుతుంది. అప్రాక్సిమేట్గా 13.8 దగ్గర ఉంటుంది. ఇది ఆప్షన్ సికి దగ్గరగా ఉంది కాబట్టి ఆప్షన్ సి అనేది రైట్ అవుతుంది. ఆప్షన్ సి వాల్యూ 14.53. Next question. Due to decrease in manpower, the production in a factory increases by 20%. By what percent working hours to increase to restore the original production? ఇక్కడ మ్యాన్ పవర్ డిక్రీజ్ చేస్తే వర్కింగ్ అవర్స్ ఇంక్రీజ్ అయ్యాయి. ప్రొడక్షన్ను సేమ్ ఉంచి బై వాట్ పర్సెంట్ వర్కింగ్ అవర్స్ టు బి ఇంక్రీజ్ టు రీస్టోర్ ద ఒరిజినల్ ప్రొడక్షన్. ఒరిజినల్ ప్రొడక్షన్ అలాగే ఉంచాలి. వర్కింగ్ అవర్స్ని ఇంక్రీజ్ చేసి మనము ఒరిజినల్ ప్రొడక్షన్ రీస్టోర్ చేయాలి. కాబట్టి ఇక్కడ ఇచ్చిన డేటా ఏంటంటే 20% డిక్రీజ్. సో 20% ఈక్వల్ టు 1/5. ఇది సాల్వ్ చేస్తాను చూడండి. మనకు మ్యాన్ పవర్ ఇచ్చాడు, వర్కింగ్ అవర్స్ ఇచ్చాడు. మ్యాన్ పవర్ పెరిగితే వర్కింగ్ అవర్స్
తగ్గుతాయి. వర్కింగ్ అవర్స్ తగ్గితే మ్యాన్ పవర్స్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి మ్యాన్ పవర్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు వర్కింగ్ అవర్స్. కాబట్టి ప్రొడక్షన్ అనేది 20% డిక్రీజ్ అయింది. సో 1/5 ఇనిషియల్ ప్రొడక్షన్ వన్ వాల్యూ అనుకోండి. ఇనిషియల్ ప్రొడక్షన్ 5 అనుకోండి. ఇనిషియల్ వాల్యూ ఆఫ్ ప్రొడక్షన్. ఫైనల్ వాల్యూ 4 అవుతుంది, ఎందుకంటే 1 డిక్రీజ్ అయింది కాబట్టి 4 అవుతుంది. వర్కింగ్ అవర్స్ రివర్స్ అవుతాయి, 4-5 అవుతాయి వర్కింగ్ అవర్స్. వర్కింగ్ అవర్స్ 4-5 అవుతాయి. ప్రొడక్షన్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు వర్కింగ్ అవర్స్. వర్కింగ్ అవర్స్. ఇక్కడ వర్కింగ్ అవర్స్ ఇనిషియల్గా 4 ఉంటే ఫైనల్గా 4 రాయాలి. కాబట్టి 4తో కంపేర్ చేయాలి. 1/4 ఇంటూ 100 ఇట్ ఈజ్ ఈక్వల్ టు 25%. అంటే 1/4 1/5 కాదు, 1/4 ఇంటూ 100 అంటే వర్కింగ్ అవర్స్ను 25% పెంచితే మనకు ఒరిజినల్ ప్రొడక్షన్ను రీస్టోర్ చేయవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్స్. ఇవి కూడా రైల్వే ఎగ్జామ్లో వచ్చిన ప్రీవియస్ ప్రాబ్లమ్స్. ఆఫ్టర్ 50 liters ఆఫ్ పెట్రోల్ వాజ్ poured into an empty storage tank, it will still 10% empty. How much approximately in liters must be poured into the storage tank in order to fill it? అంటే ఒక ట్యాంక్లో 50 liters ఆఫ్ వాటర్ పోసిన తర్వాత కూడా అది 10% ఎంటీగా ఉంది. అంటే 90% వాల్యూ అనేది 50% వాల్యూ అవుతుంది, 50 liters వాల్యూ అవుతుంది. ఇక్కడ అడిగిన క్వశ్చన్ ఏంటంటే కెపాసిటీ ఆఫ్ ద ట్యాంక్ 100% వాల్యూ ఎంతో కనుక్కోవాలి. 100 ఇంటూ 50/90 వేస్తే సరిపోతుంది. ఇట్ ఈజ్ ఈక్వల్ టు 500/9. దీన్ని క్యాలిక్యులేట్ చేస్తే మనకు 55.55 వస్తుంది. అప్రాక్సిమేట్గా ఆప్షన్ ఏ అవుతుంది. ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ సేమ్ టైప్ ఆఫ్ క్వశ్చన్. ఇక్కడ 1% ఎంటీ ఉంది కాబట్టి 99 వాల్యూ 15 liters అవుతుంది. 99% వాల్యూ 51 liters అవుతుంది. మనము 100% వాల్యూ కనుక్కోనాలి. 100% ఇంటూ 51/99. ఇలా 99తో డివైడ్ చేసినప్పుడు మనకు సేమ్ వాల్యూ వస్తుంది, 51.5 51.51 వస్తుంది. ఇది అప్రాక్సిమేట్గా 51.52. ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇలాంటి వీడియోలు మీకు ఇంకా కావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.